వాటి చమ్మక్ చలో పర్సన్ ఓకే వి మణికంఠ 8th క్లాస్ ఏ సెక్షన్ వాళ్ళ పేరెంట్ ప్రభాకర్ రెడ్డి గారు వేదిక మీదకి వచ్చి బహుమతిని స్వీకరించవలసిందిగా కోరుతున్నా. వి మణికంఠ శ్రీమతి విజయ కందిగోపాల్ రెడ్డి గారి యొక్క బహుమతిని అందజేయబోతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు వెరీ బాగా ఎవరు వచ్చారు మరి టోకెన్ వేసా? ఓకే వెరీ గుడ్ సార్ వచ్చి వెళ్ళిపోయాడా? ఓకే ఈ యొక్క అబ్బాయికి ఈ యొక్క బహుమతిని ప్రదానం చేస్తున్నాం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి మీరు. లక్కీ పిల్లనా రెడీ? ఓకే ఇలా ఎన్ని టోకెన్లు వేసి ఉన్నానా? ఒక్కటే వేసావా? వెరీ గుడ్. నీకు ఒక్కటి వేసి ఒకటి జరిగింది షో అనమాట. కైలాసం ఏ సిద్ధార్థ స్కూల్ మే కదా ఇక్కడ బతికే ఉన్నాడా చనిపోయాడా? చెన్నారావు పేట. ఓహో నీ గుండె పని చేస్తున్నాడు. బతికే ఉన్నాడులే. स्कूल में गुरुकुलम में మంచి మూడో కలర్ కట్ చేశాడు. बाद में कर रहे वीडियो निकाल. కళ్ళు బాగా తెరిచి చూడు, నీ కళ కంటిన్యూ అవుతుంది. देखता बोलता मैं फोन करता हूँ रात ही పోదు. నీ చిత్ర విచిత్రాలు చూడడానికి నేను చిద్విలాసం కాదు. ఎవరనే కదా నీ అనుమానం? ఈ ఆస్పత్రికి నిన్న కొత్తగా బదిలీ వచ్చిన డాక్టర్ను పేరు విక్రమ్ నీ గురించి చిద్విలాసం అంతా చెప్పాడు. ఇక నుంచైనా నీ చెడుతనం మానుకొని ఇక నుంచైనా మంచిగా ప్రవర్తించు. అర్థమైందా? అండర్స్టాండ్? అండ్ స్టాండింగ్ డే సార్. ఇంగుడు అంటూ రాని ఇంగ్లీష్ మాట్లాడకు. అండర్స్టాండ్? ఇక్కడ నిలబడంటారు సార్. అండర్స్టాండ్ అంటే తెలుగులో అర్థమైందా అని, అర్థమైందా అని పిలిచోమని కాదు. అండర్స్టాండ్? తెలిసింది సార్. ఏం తెలిసింది? మీ ముందు బుద్ధిగా ఉండకుంటే నా తోక కట్ చేసి కారం పెడతారని తెలిసింది సార్. అలాగే ఇంకోటి వచ్చి అండర్స్టాండ్ అనే పదానికి తెలుగులో తెలిసిందా అని అర్థం తెలిసింది సార్. మూడోది మీ ముందు బుద్ధిగా నడుచుకుంటానని తెలిసింది సార్. ఓకే ఇక నుంచి మంచిగా ప్రవర్తించు. అర్థమైందా? అర్థమైంది. అక్కడ గేట్ పక్కన కూర్చొని ఒక్కొక్క బెల్లు కొట్టినాక ఒక్కొక్కరిని పంపి. సరే సార్. ఓకే చూస్తా ఇక నుంచి ఎట్లా ప్రవర్తిస్తావు. డాక్టర్ ఉంది లేదు? అరే బగ్రా డాక్టర్ ఉంది లేదు అంటే నువ్వు ఎలా పెడతావు? నువ్వు దోమలు పోతాయి కిచెన్ को వస్తుంది. बोल डॉक्टर ఉంది లేదు? అయ్యా కి नहीं बोलता. నాది పేరు షేక్ మస్తాన్ సాబ్. बोलो డాక్టర్ ఉంది లేదు? షేక్ మస్తాన్ అయ్యా పెళ్లి కొట్టినాక మా సార్ ఒక్కొక్కరిని పంపించాను. మీరు కూర్చొని నేను పంపిస్తా కానీ ట్రైన్ అరే బగ్రా గరేట్లా అవుతుందా? ఏ సోప్ నాది పిల్లలు అందరికి బీమారీ ఉంది. ఇంతమంది నీ పిల్లలేనా? అరే చూప్ నాది పిల్లలు కాకపోతే మందికి పిల్లలు పట్టుకొస్తుంది. ఏ సోప్ నాది పిల్లలు. అప్పుడు నేను సౌదీలో 10 సార్లకి ముందు సౌదీలో ఉండే. అప్పుడు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక పోరికి షాదీ అయినా. ఓ మేరే దిల్ కి ప్యారీ మేరీ జీవన్ కి కిరాణా హసీనా బేగం. ఈ పోరలందరూ హసీనాకు పుట్టిరు. అందుకే వాళ్ళ రోగాలు వచ్చినాయి. నువ్వు అనుకుంటావేమో. మా సార్ గారు పెళ్లి కూడా చాలా సేపు అయింది. నువ్వు ఒక్కరి అందరికీ ఒక్కసారి ऐसा बोल शेख मस्तान तो बेटुकुंटे अंडा मजा से याद करो शेख मस्तान साहब को. अरे बच्चे चलो रे डॉक्टर के सामने चलो. सलाम डॉक्टर गारू कैसा है? సలాం అలైకుం షేక్ మస్తాన్. కూర్చోండి. ఏమైంది? కుటుంబం అంతా వెంట పెట్టుకొని వచ్చినారు? నాదేముంది సార్ అంతా అల్లాలయా. ఏమైంది చెప్పండి. ఈ పోరలుండు వీడికి ముక్కల నుంచి వెళ్ళి చిమిడి దూరంలాగా కాడుతూనే ఉంటుంది. ఈ పోరలుండు వీడు పగలు రాత్రి సందు లేకుండా కంగు మంది దగ్గరే ఉంటుంది. ఇంకా మరియు ఈ పోరానికి జ్వరం అంతే కదా పెద్ద ఎలక్ట్రిక్ మిషన్లు తయారు చేస్తాం మనం.
ఓకే, మీరు చెప్పినట్టే ఈ అబ్బాయికి ట్యాబ్లెట్స్ సిరప్ రాసిస్తున్నాను. దగ్గు ఉన్న అబ్బాయిలకు వాడండి. మరియు అలాగే హ్యాండ్మెంట్ రాసిస్తున్నాను. గజ్జి ఉన్న అబ్బాయి మారండి. మరియు ట్యాబ్లెట్స్ కూడా రాసిస్తున్నాను. జ్వరం ఉన్న అబ్బాయిలకు వాడండి. ఓకే, సరే. ఇవి వారం రోజులు వాడండి. వారం తర్వాత మళ్ళీ వచ్చి కనపడండి. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, కులాఫీస్ డాక్టర్ గారు, మళ్ళీ వస్తాను. ఓకే. అరే కైలాసం, నాది మళ్ళీ వస్తుంది. నీది మళ్ళీ పోతే నాకు సత్తది. అరే కాము మోనల్, జర గట్టిగా బోల్, క్యా బోలే? అన్నం పెడతాను కంపు కౌంటర్ కైకులాక విలువకే నువ్వు కంపు కౌంటర్ నా ఇచ్చేది ఇంకోసారి దండం పెడతా కానీ నువ్వు ఒకసారి హాస్పిటల్కి. అరే కంపు బోనే కాకపోతే మరి ఏమనాలా? నాకైతే ఏం సమలేదు. నేను పోదా అవరే బచ్చో. హలో 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 హలో, చెప్పండి. హలో, ఇక్కడ సిగ్నల్ అంతలేదండి. సిగ్నల్ అనుకోండి. చెప్పండి. సిగ్నల్ ఏరియాకి రండి. ఇగో ఇక్కడ ఒక కాకి దెబ్బ తాకిందండి. కాకి దెబ్బ తాకితే నన్నేం చేయమంటారా అండి? కాకి అంటే కాకిలాంటి మనిషి అండి. కాకిలాంటి మనిషిగా చెప్పండి, ఏమైంది? ఇగో చిన్న దెబ్బ తాకిందండి. పానాలు వేలాడు ఉన్నాయండి. చిన్న దెబ్బ తాకిందా? ఎక్కడ ఏరియా చెప్పండి. ఇక్కడే అండి. ఇక్కడ నాకెలా తెలుస్తుందండి? ఇక్కడ అంటే ఇగో దీని పక్కకేనా? ఆ, ఇక్కడ చోటు చెప్పండి. నా పక్క కదున్నది, దాని పక్కన నేనున్నా. అరే, మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నేను సిద్ధార్థ చంద్రపేట స్కూల్ ఉన్నా. అలాగే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను కూడా కాదు ఉన్నా. మీకు ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఎక్కడ ఉన్నారో చెప్పండి. ఆ ప్లేస్ చెప్పండి. నేను క్యాంపస్ ఉన్నా అండి. క్యాంపస్ అంటే ఎక్కడ? ఏరియా చెప్పండి నాకు, ప్లేస్. ఎల్యూమినియం సిద్ధార్థ. సిద్ధార్థ వస్తున్నారా? ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఎడ్ల బండిలో స్పీడ్గా వస్తానా? పేషెంట్ చనిపోయినా పర్వాలేదు కానీ నేను వచ్చి ఆపరేషన్ చేస్తా. ఓకే, అక్కడనే ఉన్నాను. ఓకే, కంపౌండర్, నేను బయటికి వెళ్తున్నాను. ఆసుపత్రి జాగ్రత్తగా చూసుకో. ఎవరైనా పేషెంట్స్ ఇట్లా వస్తే రేపు రమ్మని చెప్పు. అర్జెంట్ ఇట్లా అయితే ఫోన్ చేయి. నా నెంబర్ తెలుసుగా. ఇక్కడ నుంచి అయినా బుద్ధిగా నడుచుకో. ఆసుపత్రి జాగ్రత్త. ఓకే, జీవితంలో చూడలే. ఇక డాక్టర్ వేయండిగా ఇలా మనమే ఇక. బాబా ఈసి ఇలా కూర్చొని మా డాక్టర్ రోజు ఇలాంటి రోగాలు వస్తాయిగా మంచిగా వండుకోవచ్చు అలా. ఏమున్నది? అరే వీడియో వండుకుంటూ వస్తాను. అరే కూర్చో ఇక్కడ. ఏమైంది కుంటుకుంటూ వస్తున్నావు? నమస్తే కానీ ఏమైంది కుంటుకుంటూ వస్తాను? నీకేనయ్యా? నమస్కారం అండి డాక్టర్ బాబు. నమస్తే, ఏమైంది కుంటుకుంటూ వచ్చారు? నాకా సార్? నీకేనయ్యా బాబు? నాకు ఒక కాలు పొట్టుకుంది సార్, ఇంకోటి పొడుగ్గా ఉంది సార్. కాలు పొట్టుకున్న కాలు పొడుక్కున్నది. అవును సార్. ఇదేనా పొడుక్కున్నది? కాదు సార్, పొట్టుకున్నది. అరే నాకు తెలుసా, నేను అడిగింది పొడుగుది. పొడుగు కాలేదు సార్. ఇది ఒకసారి చూస్తా చూడు. మీకేం భాగ్యం సార్ నా కాలు పట్టుకోవడానికి? కాలు పట్టుకున్నాడు, కాలు పట్టుకున్నాడు చూస్తాండే. అయితే ఇంటికి నీ పేరు చెప్పలేదు. ఏ పేరు? నా పేరా సార్? అరే నీ పేరయ్యా బాబు, నీ పేరు కూడా ఆమె పేరు అడుగుతాను అందా. నా పేరు శ్రీ 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 ఉగ్ర నరసింహ వీర వెంకట జనార్దన సూర్య సత్య నారాయణ వరప్రసాదరావు. నీ పేరైనా మీ తాతల కాచి పెట్టుకొచ్చుకున్నా. తాత పేరు పెట్టుకున్నా సార్? అది నాదే. ఒకసారి మళ్ళీ చెప్పు. శ్రీ 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 ఉగ్ర నరసింహ వీర వెంకట జనార్దన సూర్య సత్య నారాయణ వరప్రసాదరావు. నీ పేరు రాద్దాన్ని నా మెమోరీ సరిపోదు, పేపర్ కూడా సరిపోదు. ప్రసాదం ఫిక్స్ అవుతానా? అయినా కానీ నాకు తెలియక అడుగుతానా? నువ్వు సిల్క్ స్మిత సినిమా చూసినా? సినిమా చూడలేదు సార్. కదనే, నువ్వు వెంటనే వెళ్ళి సిల్క్ స్మిత సినిమా ఎక్కడైనా పోయి చూసిరాపో. ఏముంటుంది సార్ అలా? తినబోతు రుచి అడిగినట్టున్నది నీ ఇవ్వాలనైతే. సిల్క్ స్మిత నటించిన బావమర్ది సినిమాలా బావలు సయ్యా సై మర్దలు సయ్యా సై రింబోలా రింబోలా రింబోలా. అబ్బబ్బబ్బబ్బా పాట ఉంది చూడు. అంత బాగుంటుందా సార్? ఆ పాట చూస్తే ఒక్కసారిగా నీ బాడీలో పాడతాను, ఒక్కసారిగా సెట్ రైట్ అయిపోతాయా. ముందే ఆ సినిమా చూసి రాపో. మరి నా మందులు సార్ నాకు? మళ్ళీ మందులాగా నువ్వు ఆ సినిమా చూసి రాపో. అట్నే సార్ వెళ్ళొస్తా. పోయిరా మంచిగా దొరుకుతారా ఇక్కడ?
దానే నందానో తగదుంపది నానే నందానో వీడెవరు అమాయకులు ఎక్కువ చూస్తే కూర్చోవా డాక్టర్ గారు ఉన్నారా అండి? అరే నేనే డాక్టర్ని. చూస్తే అమాయకులు లేకుండా ఏమైంది? మాకు తెలుసండి డాక్టర్ గారు ఎలా ఉంటారో. అరే చూప్ డాక్టర్ నేనా నేను అవడదా? కాంపౌండర్ ఎలా ఉంటారో డాక్టర్ ఎలా ఉంటారో మాకు తెలుసండి. డాక్టర్ గారు ఉన్నారండి. ఈ కాంపౌండర్ లెక్క ఉంటారు నీకు? అవునండి. అరే అమాయకులు లేకున్నావు డాక్టర్ నేనే ఏమైంది చెప్పు నీకు? నాకు డాక్టర్ గారు కావాలండి. అరే నువ్వు పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చి వచ్చినావు కానీ ఉన్నారా నువ్వు? ఎవరు నువ్వు అసలు ఇంతకి? హే Remo. Remo. Hey, I'm Remo, you know. ఇంతకుముందు కాలం మీద పడితే కానీ ఇప్పుడేమో అంటాను. అసలు నువ్వు పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చినా నాకు తెలుసురా? నువ్వు లేరు ఇక్కడి ఫస్ట్ లేరు నువ్వు బోర్ ఇక్కడి నా ఐఎమ్ రేమో అంటే మేము అంటారు నువ్వు అన్న ఇక్కడి ఎక్కడ్రా నీ డాక్టర్? అరే నేనేనా డాక్టర్? ఎక్కడ్రా? అరే నేనేనా డాక్టర్? ఎక్కడ్రా చెప్తావా చెప్పవా? నువ్వెందుకురా డాక్టర్లా ఉన్నావు? ఏమో డాక్టర్ వెంట నెల కూర్చున్నా ఏదో హాస్పిటల్ నడిపిద్దామని. హాస్పిటల్ నడిపిద్దామనా? రే జాగ్రత్త, నిన్ను నీ డాక్టర్ని రోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కఠిన కాల శిక్ష పనిగా మిమ్మల్ని జైలుకు పంపిస్తాను రా. రక్త క్రిమి భోజనంతో మీ రక్తాన్ని పీల్పించి కుంభిపాకంలో వేసి మిమ్మల్ని మాడగొట్టి అడ్రస్ లేకుండా చేస్తా. జాగ్రత్త, సరే గుర్తుంచుకో. ఇంకోసారి మా డాక్టర్ అయినా మీరు అస్సలు కూర్చోవద్దు. ఇటువంటి ఆసుపత్రి వాతావరణం మీకు ఎక్కడైనా కల్పించినట్లయితే మీరు వెంటనే ఈ అపరిచితుడిని గుర్తు తెచ్చుకోండి. నా నెంబర్ 00 నోట్ చేసుకుంటారా? అయితే పెన్ను పేపర్ తీసుకోండి. 00 00 and 000. ఉగ్ర నరసింహ వీర వెంకట జనార్దన సూర్య సత్యనారాయణ వరప్రసాదరావు. నేటి వార్తలు. పిల్లలు ఎంతమంది అని ఇట్టే తెలిసిపోతుంది, కానీ కాకుల లెక్క తేలడం లేదని హాస్టల్ వార్డెన్ల పరేషాన్. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరుగుతున్న మీటింగ్లో పిల్ల దోమలు తప్పిపోయినందుకు ప్రతీకారంతో తల్లి దోమల స్వైర వివాహం. అడ్డు తగిలిన వారికి ఒకటే కుట్టుడు. నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 కుక్కలకు బొక్కలిరిగినట్టు 2 పంది కుక్కలు మాత్రం క్షేమంగా బయటపడి బట్ట కలిగినాయని అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదేవిధంగా నిన్న కురిసిన మంచు వల్ల విరిగిన కొండ చర్యలు, దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో వదిలేశారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినవి. ఎన్నో ఇళ్ళు నేలమట్టమయ్యాయి. అందులోనే 2 రోజులు గడిపి ప్రాణాలతో బయటకు వచ్చిన 20 పందులు, నివ్వెరపోయిన స్థానికులు. కోస్తాలో భీకర చలిగాలులు, బయట కనిపించని పిల్లలు, యువకులు. కానీ 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు మాత్రం టైర్లతో రోడ్లపై ఆడుతూ తూనీగా పారుతున్నారు. ఇదేమి మాయాకాలం అని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన సమాచారం. బంగారం ధర ఒకేసారి 30,000 నుంచి 3,000కు పడిపోవడం ప్రజలను ఆశ్చర్యచకితులు చేసింది. దీనితో మగువల ఊరట ఆకాశాన్ని అంటుతున్నది. కానీ ఇది భర్తల ప్రాణాల మీదకి వచ్చింది. రైతులకు కొత్త వంగడాలను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకసారి విత్తనం చల్లి అటువైపు వెళ్లకుండా పంట సమయానికి వెళితే సరిపోతుంది. పంట చేతికి అందినట్లే. కిరణ్ ప్రభుత్వం అన్నిటిపైన పన్ను విధించింది, రేట్లను 3 చేసింది. కానీ పీల్చే గాలిపైన పన్నును వేయలేకపోతుందని, ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నాయకులు దుయ్యబట్టారు. జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో కొత్తగా చేరనున్న ఆటలు చిర్రగోనె, మాతాత ఉత్తరం, దాగుడు మూతలు, వస్తాన పోతాన ఓరామ చిలుక, రాబోయ్ పోబోయ్ బంగారు ములక అనే ఆటలు ఆడించిన తర్వాతనే
మిగతా ఆటలు అని మంత్రివర్గం క్రీడా విభాగం దీర్ఘాలోచన చేసింది. ఇప్పుడే అందిన తాజా సమాచారం, విమానాలన్నీ ఒక్కసారి ల్యాండ్ అవడంతో రద్దీగా మారిన చెన్నరావుపేట. విమానాలను చూడడానికి ప్రజలు వచ్చి ఎగబడి చూస్తున్నారు. భారతదేశం గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలవనుంది. ఎందుకంటే తమ వంతుగా రోజుకు 2 గుడ్లు పెడతామని ముందుకు వచ్చిన కోడి పుంజులు. దీనితో ఉత్సాహం నిండిన పౌల్ట్రీ ఫామ్ దారులు. పాము చెర నుంచి ప్రాణాలతో బయటపడిన కప్పను స్థానికులు శాలువాతో ఘనంగా సత్కరించారు. తర్వాత బ్రేవరీ అవార్డుకు దరఖాస్తు చేసుకున్న కప్ప. ఇట్లు మీతో రాజ్ కుమార్, ముఖ్య ఎడిటర్ మహేందర్ సార్ ఫ్రమ్ తెలుగు డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. సుద్ది నిల్వ అర్హత లేదండి. వా ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షేత్రీయ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అన్నందువా నీ తండ్రి భరద్వాజుని జన్మం ఎట్టిది, అతి జుగుత్సాహకరమైన నీ సంభావం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిది కదయా, నీది ఏ కులము? ఇంత ఎలా అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివ సముద్రుడు గంగా గర్భంలో జన్మించలేదా? ఈయనది ఏ కులము? నాతో చెప్పిందువేమయ్యా. మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్యైన ఉరోధిపుత్రుడు గాడా. అతను పంచమ జాతీయందు పరాశురుని శక్తిని చెండాలుంగని, ఆ చెండాలుంగని పల్లెపరుచైన మత్స్యగంధితో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాలు అయిన మా తల్లి అంబికతో, మా తండ్రిని మరియు మా పినతల్లి అంబాలికతో, మా పినతండ్రి పాండురాజును మీతో ధర్మ నిర్మాణ శరతుడున్న ఈ విదుర దేవుణ్ణి కనలేదా? సందర్భానుసారాలను క్షేత్ర బీజ ప్రాధాన్యంతో ఏనాడో కులహీనమైన మా కురువంశము మరియు నేడేదో కులము అని వ్యర్థవాదనములందులకు. అండ్ అగైన్ ఫ్రమ్ 100% love, what is meant by infatuation? According to Frank psychology, infatuation is only an attraction between a male and a female, and its state of being is completely carried away by unreasoned passion, foolish and examined feelings, unappreciated often completely by unwarranted emotions. This is meant by infatuation. Thank you, sir. Thank you to giving me this golden opportunity. చిన్నారి సింగారి అయ్యారి బంగారి, చిన్నారి సింగారి అయ్యారి బంగారి. ఎగిరిందంట ఎగిరిందంట వన్నెల సిన్నెల సొగసరి పిట్ట వయ్యారంగా వచ్చిందంట. వన్నెల సిన్నెల సొగసరి పిట్ట వయ్యారంగా వచ్చిందంట. వలసి వచ్చాను మాము, నా మనసే ఇచ్చాను మాము. వలసి వచ్చాను మాము, నా మనసే ఇచ్చాను మాము. వచ్చిన పక్షి తోడు కోరుకోదా, సుక్కలాంటి నాకై సుందరుడరా. రెక్కాలొచ్చిన పక్షి తోడు కోరుకోదా, సుక్కలాంటి నాకై సుందరుడరా. నిండుకున్నమి రాత్రిలో జాజిరాటలాడి నేను పిగల గొలిపి కమ్మని తేనె తాగుతిని. ఆటలు నువ్వు మరిచిపోతివా మామ, నా మనసునే నువ్వు దోచుకుంటివా మామ. ఆటలు నువ్వు మరిచిపోతివా మామ, నా మనసునే నువ్వు దోచుకుంటివా మామ.
ఎల్లెల్లో ఎట్ట కోటికి ఎన్ని తిప్పలు పడినా గాని ఎలో ఎలో ఎల్లెల్లో ఎలో ఎలో ఎల్లెల్లో మన జాతి నీతిని మరువద్దు మన కొండరాజుల గుణము విడువద్దు మన జాతి నీతిని మరువద్దు మన కొండరాజుల గుణము విడువద్దు చిన్నారి సింగారి ఓహో వయ్యారి బంగారి ఓహో చిన్నారి